అందరికీ నమస్కారం. 2026 సంవత్సరం ఫిబ్రవరి మాసం 24వ తేదీ మంగళవారం రోజున శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. మీ యొక్క రాశి వ్యక్తులకు సాధారణమైనటువంటి రోజు కాదు, మీ యొక్క జీవిత దిశను మలుపు తిప్పగలిగినటువంటి శక్తివంతమైనటువంటి రోజు. మీ యొక్క ఆలోచనలు ఒకలా, పరిస్థితులు మరొకలా కనిపించినా చివరికి గెలిచేది మాత్రం మీ యొక్క పట్టుదలే. ఈ యొక్క రోజు గ్రహస్థితి మీ యొక్క అంతర్గత బలం, స్పష్టమైనటువంటి ఆలోచన, సమయస్ఫూర్తి ఇవ్వబోతుంది. ముఖ్యంగా సూర్యుని యొక్క ప్రభావం ఈ యొక్క రాశిపై ప్రత్యేక కిరణాలను కూడా ప్రసరించబోతుంది. అందుకే ఈ యొక్క వీడియోని చివరి వరకు చూడండి. మీకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి సూచనలు, జాగ్రత్తలు, పరిహారాలు ఇందులో ఉన్నాయి. ఈ యొక్క రాశి వారు సహజంగా ఆలోచన పరులు, ముందు చూపు కలవారు. రేపు మీరు తీసుకునే ఒక నిర్ణయం వచ్చే 6 నెలల వరకు ఫలితాలను ఇవ్వబోతుంది. ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వారికి ఉన్నత అధికారుల దృష్ట్యా మీరు ప్రత్యేకంగా కూడా నిలుస్తారు. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. సమ్మక్క సారక్క అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, అత్తాకోడల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన మరియు గుప్త నిధులు తీయబడిన, శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ఈ యొక్క రాశి వారు ఆర్థికంగా చూస్తే ఆదాయ ఖర్చుల మధ్య సమతుల్యత అవసరం. ఆకస్మిక ఖర్చులు కూడా రావచ్చు. ఇంటి అవసరాలు, పిల్లల చదువు లేదా వాహనానికి సంబంధించినటువంటి ఖర్చులు కూడా ఉండవచ్చు. అయితే భయపడాల్సినటువంటి పని లేదు. మీరు ప్లాన్ చేసి ముందుకు సాగితే సమస్యలు పెద్దవి కాదు. పెట్టుబడుల విషయంలో జాగ్రత్త అవసరం. త్వరిత లాభాల కోసం రిస్కును తీసుకోవద్దు. కుటుంబ పరంగా రేపు మీరు పెద్దవారి యొక్క మాట వినటం చాలా మంచిది. దాంపత్య జీవితంలో చిన్న చిన్న అపార్థాలు రావచ్చు. మాటల్లో కఠినత తగ్గించడం ప్రేమ జీవితంలో ఉన్నటువంటి వారికి చాలా మంచిది. మీరు చెప్పాలనుకున్నటువంటి ఒక విషయం చెప్పడానికి సరైనటువంటి సమయం కూడా దొరుకుతుంది. ఒంటరిగా ఉన్నటువంటి వారికి కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది. సంతాన పరంగా చూస్తే పిల్లల విద్య, వారి యొక్క భవిష్యత్తు మీద దృష్టి పెట్టే సమయం. వారు చెప్పే చిన్న విషయాలను కూడా పట్టించుకోండి. మీరు ఇచ్చే ఒక ప్రోత్సాహకరమైనటువంటి మాట వారి యొక్క జీవితాన్ని కూడా మార్చగలదు. ఆధ్యాత్మికంగా రేపు మీ యొక్క ప్రత్యేకమైనటువంటి రోజునే చెప్పవచ్చు. ఈ యొక్క రాశి వారికి ఉదయం సూర్యోదయ సమయంలో సూర్య నమస్కారాలు చేయటం, సూర్య గాయత్రి మంత్రం జపించడం మీకు ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుతుంది. సూర్యకిరణాలు కొన్ని నిమిషాలు స్వీకరించడం ద్వారా ఆరోగ్యపరంగా కూడా మంచిదని చెప్పవచ్చు. అంతేకాకుండా పితృ యొక్క ఆశీస్సులు పొందే అవకాశం కూడా ఉంటుంది. పెద్దల కాళ్లకు నమస్కారం చేయండి. ఆరోగ్యపరంగా చూస్తే ఒత్తిడి, నిద్రలేని సమస్యలు కూడా తగ్గే అవకాశం ఉంటుంది. తగినంత నీరు తాగటం, సమయానికి భోజనం చేయటం, చిన్న చిన్న అలసటను నిర్లక్ష్యం చేయవద్దు. సామాజికంగా మీ యొక్క మాటకు కూడా విలువ పెరుగుతుంది. సమాజంలో మీ యొక్క స్థానాన్ని మరింత బలపరిచే అవకాశం కూడా ఉంటుంది. నూతన పద్ధతులను కూడా అవలంబిస్తారు. ఒక సమావేశం లేదా కార్యక్రమంలో మీరు ప్రధాన పాత్రను కూడా పోషించవచ్చు. మీ యొక్క ఆలోచనలకు చప్పట్లు పడే రోజునే చెప్పవచ్చు. ఇప్పుడు ముఖ్యమైనటువంటి పరిహారాలు. రేపు ఉదయం ఎర్రని పువ్వులతో సూర్యునికి ఆరాధన చేయండి. గోధుమ రంగు వస్త్రం ధరించండి, శుభప్రదం. గోధుమలు లేదా గోధుమ రవ్వ దానం చేయటం ద్వారా ఉత్తమ ఫలితాలు కూడా అందుతాయి. కనీసం ఒక గ్లాస్ నీటితో కొంచెం చక్కెర వేసి సూర్యునికి అగమార్పణ చేయండి. పేదవానికి ఆహారం ఇవ్వడం ద్వారా ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగుతాయి. ముఖ్యంగా మీరు కోపాన్ని నియంత్రించండి. మీ బలం మీ శాంతి. మీరు నిశ్చయంగా ముందుకు సాగితే ఎవ్వరూ కూడా మీ యొక్క విజయాన్ని అడ్డుకోలేరు. రేపు మీ యొక్క జీవితంలో ఒక కొత్త ఆరంభం కూడా అవ్వవచ్చు. అందుకే ఈ యొక్క సూచనలను గమనించండి. ఈరోజు మీకు ఆత్మవిశ్వాసం, ఆర్థిక స్థిరత్వం, కుటుంబ సౌఖ్యం తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ యొక్క రాశి వారు రేపటి రోజు సాధారణమైనటువంటి ఫలితాలే కాదు, మీరు గతంలో పెట్టుకున్నటువంటి లక్ష్యాలు, మీ యొక్క మనసులో దాచుకున్నటువంటి ఆశలు ఒక్కొక్కటిగా రూపం దాల్చే ప్రారంభ దశ ఇది. ఇప్పటి వరకు ఎదురైనటువంటి ఆటంకాలు మీలో ధైర్యాన్ని పెంచడానికి వచ్చినటువంటి పరీక్షలే అని ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు. రేపు మీరు చేసే ప్రతి పనిలో ఒక స్పష్టత ఉంటుంది. అనవసరంగా ఆలోచిస్తూ టైం వేస్ట్ చేయకుండా అది అవసరమో కాదో అనే దానిపైన దృష్టి
దృష్టిని పెట్టాలి. ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వారికి జాగ్రత్తగా ముందుకు సాగాలి. కొత్త ప్రాజెక్టు లేదా ముఖ్యంగా టెక్నికల్, క్రియేటివ్ లేదా మేనేజ్మెంట్ రంగాలలో ఈ యొక్క రాశి వారికి మంచి ఐడియాలపై మంచి స్పందన కూడా లభిస్తుంది. అయితే జాగ్రత్తగా ప్రత్యేక అవకాశాన్ని అందిపుచ్చుకోవడం ద్వారా, నూతన పద్ధతుల ద్వారా మీరు మరింత గౌరవ మర్యాదలను కూడా పెంచుకుంటారు. కొంతకాలంగా ఎదురు చూస్తున్నటువంటి ట్రాన్స్ఫర్ లేదా ప్రమోషన్ విషయాలలో కూడా శుభవార్తలు వచ్చే సూచనలు ఉంటాయి. అయితే మీరు వినయంగా ఉండటం చాలా ముఖ్యము. విజయంతో పాటు వినయం ఉంటే మరింత గౌరవం కూడా లభిస్తుంది. వ్యాపారస్తులకు భాగస్వామ్య వ్యాపారాలలో చిన్న అపార్థాలు రావచ్చు. డాక్యుమెంట్స్, ఒప్పందాలు చదివి సంతకం చేయటం చాలా మంచిది. ఆన్లైన్ వ్యాపారాలు చేసేవారికి కస్టమర్ల నుంచి మంచి ఫీడ్బ్యాక్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కొత్త మార్కెటింగ్ లేదా ఐడియాల మీద మీ యొక్క ఆదాయం కూడా పెరుగుతుంది. ఆర్థిక పరంగా చూస్తే రేపు మీరు సేవింగ్ మైండ్ సెట్ పెరుగుతుంది. గతంలో చేసినటువంటి కొన్ని ఖర్చులపై మీరు మళ్ళీ ఆలోచించి ముందుకు జాగ్రత్తగా ఉండాలని నిర్ణయించుకుంటారు. ఇది భవిష్యత్తులో మీకు పెద్ద లాభాన్ని కూడా ఇస్తుంది. ఒక చిన్న పెట్టుబడి దీర్ఘకాలంలో మంచి రాబడిని